శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటి మట్టం 885 అడుగులు కాగా ఎగువ నుంచి వచ్చిన వరదతో వారం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.02 అడుగులకు తగ్గింది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 169 టీఎంసీలే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఏపీ కుడిగట్టున 9718 క్యూసెక్కుల నీటిని వినియోగించగా ఎడమగట్టున తెలంగాణ 40,955 క్యూసెక్కులు వాడింది. నిన్న మొత్తంగా 50,673 క్యూసెక్కులకు దిగువన నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. ఎగువన ఆలమట్టి నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం బాగా తగ్గిపోయింది. ఆలమట్టి నుంచి 23,325 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా నారాయణపూర్ నుంచి 20,783 క్యూసెక్కులు జూరాలకు వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,313 క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్ కు విడుదల చేశారు. తుంగభద్రకు 16,923 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 7,880 క్యూసెక్కులు వదులుతున్నారు.